బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే ముఖ్యంగా ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది లావణ్య తన చెల్లెలి యొక్క ఫోటోని పెట్టుకొని అటు సైడు సాయిల్ అనే వ్యక్తితోని పరిచయాన్ని పెంచుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఫేస్బుక్లోని చెల్లెలి ఫోటోని ఎందుకు వాడుకుంది అనేది మనం ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే అటు సాయిల్తోని పరిచయం పెంచుకొని గత 2013-14 నుంచి కూడా ఇద్దరికి కూడా మంచి పరిచయం అనేది ఏర్పడింది. ఆ అబ్బాయితోని మాట కలిపి ఇద్దరు కూడా లవ్లో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దాని తర్వాత ఇద్దరు కమ్యూనిటీస్ కూడా ఒకటి కావడంతోని అబ్బాయితోని ప్రొసీడ్ అయింది. అండ్ సాయిల్ కూడా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి పలుమారు సార్లు పెళ్లి ప్రపోజల్స్ కూడా పెట్టినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కూడా పెళ్లి చూపులకి చూడడానికి వస్తాము అని చెప్పి సాయిల్ చెప్పడంతో అయితే గత 2 సార్లు కూడా ఇంట్లోని బంధువులు చనిపోయారనో లేకపోతే వేరే వాళ్ళు ఎవరో చనిపోయారని చెప్పి ఆమె నిరాకరించడంతో సాయిల్కి లావణ్య పైన అనుమానం రావడం కూడా జరిగింది. సో అప్పుడే అసలు జరిగిన మోసం కూడా బయటపడింది. అయితే ఇది ఒక్కసారి మనం కానీ చూసుకుంటే సాయిల్ దగ్గర నుంచి ఆమె ప్రేమ పేరుతోని దగ్గర దాదాపు 1,20,00,000 వరకు కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే సాయిల్కి వచ్చేసరికి తెలంగాణలోని పటాన్ చెరువు ఫార్మసీ కంపెనీలో ఆయన వర్క్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ డబ్బులన్నీ కూడా ఆమెను నమ్మి ఆమెకి ఇవ్వడం కూడా జరిగిందనమాట. అయితే ఈ విషయం అంతా కూడా ఈ మోసం అంతా కూడా బయటపడిన తర్వాత సాయిల్ ఆమెని నిలదీయడం కూడా జరిగింది. అసలు ఎందుకు ఈ విధంగా మోసం చేశావు ఏంటి అని చెప్పి అడిగితే, ఏం చేసుకుంటావో చేసుకో, నేను అసలు మోసం చేశాను, అవును రైటే, నీ దగ్గర నుంచి డబ్బులు కూడా తిన్నాను, కానీ ఇప్పుడు తిరిగిచ్చే ఛాన్సెసే లేవు అని కూడా ఖరాఖండిగా చెప్పినట్టు కూడా తెలుస్తోంది. అండ్ ఇంతే కాకుండా సాయిల్ని మోసం చేసి ముఖ్యంగా తన చెల్లెల ఫోటోని ఎందుకని యూజ్ చేసుకుంది, ఫేస్బుక్లోని తన చెల్లెల ఫోటోని అన్నది పెట్టుకుంది. సాయిల్తోని గత కొన్నాళ్ళు ప్రేమ వ్యవహారాన్ని కూడా నడిపిందన్న విషయం కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. ఇంతే కాకుండా లావణ్య ఈ విషయం బయటపడిన తర్వాత దాదాపు అంటే పంచాయతీ పెట్టిన తర్వాత 10 లక్షల వరకు తిరిగి ఇచ్చింది. రిమైనింగ్ అమౌంట్ అడిగేసరికి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేనైతే ఇవ్వను అని చెప్పి కూడా ఖరాఖండిగా చెప్పినట్టు కూడా తెలుస్తోంది. ఇంతేకాకుండా వెంటనే సాయిల్ పోలీసులను కూడా ఆశ్రయించాడు. దీనికి తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి అసలు తను మోసపోయాను, 1,20,00,000 వరకు మోసపోయాను అని చెప్పి కూడా తన బాధను వెల్లడించినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇంకా కానీ డబ్బులు అదనంగా కానీ అడిగినట్లయితే లేదా తన మీద ఒత్తిడిని తీసుకొస్తే తను ఆత్మహత్య యత్నం చేసుకుంటాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి బెదిరించినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి స్లీపింగ్ పిల్స్ కూడా ఆమె వేసుకున్నట్టు కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఏదైతే ఉందో తను ఎందుకని వాళ్ళ చెల్లెలు ఫోటోని పెట్టి ఇలా ట్రాప్ చేసింది సాయిల్ని, తను కర్నూలులో ఉండే అమ్మాయి హైదరాబాద్ ఉండే అబ్బాయికి ఏ విధమైన పరిచయం అయింది, అసలు ఎవరి ద్వారా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా, సాయిల్ని అసలు సాయిల్ 1,20,00,000 వరకు తిని ఎలా నమ్మి ఇచ్చారు, అండ్ ఆ మొత్తం అమౌంట్ కూడా బ్యాంక్ ద్వారాగా అంటే ట్రాన్స్ఫర్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేశారా లేకపోతే క్యాష్ రూపంగా ఇవ్వడం జరిగిందా, ఇన్ని ఇయర్స్ పరిచయంలోని లావణ్యని ఎప్పుడైనా బయట చూసారా చూడలేదా అన్న విషయాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉన్నారు, ఆయనతో మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు లావణ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది ఏంటి, లావణ్య ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది, అండ్ సాయిల్కి వచ్చేసరికి 1,20,00,000 వరకు తను లావణ్యకి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది కదా. అయితే లావణ్య మొత్తం అమౌంట్ కూడా ఇవ్వకుండా 10 లక్షల వరకు ఇచ్చింది. మరి సాయిల్ మిగిలిన అమౌంట్ అంతా కూడా ఏ విధంగా ఆమెకి ట్రాన్స్ఫర్ చేశారు, ఇంత అమౌంట్ ఆమె ఏం చేసింది? కర్నూలు జిల్లాలో కిలాడి లేడీ ఘటన కలకలం రేపుతుంది. అయితే ఫేస్బుక్ ద్వారా పరిచయమైనటువంటి హైదరాబాద్కి చెందిన సాయిలు ఫార్మా కంపెనీలో ఉద్యోగరీత్యా అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే కర్నూలు జిల్లా చక్రాలకు చెందినటువంటి లావణ్య తమ చెల్లి ఎవరైతే ఉన్నారో తమ చెల్లి ఫేస్బుక్లో డీపీని పెట్టుకోవడం జరిగింది. అయితే తమ చెల్లి కొంత అందంగా ఉండడంతో ఆ యొక్క ఫేస్బుక్ సంబంధించిన డీపీని చూసి సాయిలు కొంత అట్రాక్ట్ కావడం జరిగింది. అట్రాక్ట్ అయిన తర్వాత ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. మాట కలిసి తర్వాత తమ కమ్యూనిటీ ద్వారా కూడా కొంత పరిచయం అయ్యారు. ఇద్దరు ఒకే సేమ్ కమ్యూనిటీ కావడంతో అది కాస్త కొంత ప్లస్ అయింది. ఇద్దరు కూడా సేమ్ కమ్యూనిటీ కావడంతో ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత దాదాపుగా ఈ ప్రేమ వ్యవహారం ఏదైతే ఉందో అంతా ఫేస్బుక్ ద్వారా దాదాపుగా 9 నుండి 10 సంవత్సరాల దాకా ఈ యొక్క వ్యవహారం నడిచింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయిలు ఫార్మా కంపెనీలో పనిచేసే క్రమం ఏదైతే ఉందో మ్యారేజ్ కానటువంటి సందర్భం సాయిలుకు సేమ్ కమ్యూనిటీ అమ్మాయి యొక్క డీపీలో అందంగా కనిపించడంతో సాయిలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క డీపీని చూడడంతోనే ఆ లావణ్యతో అట్రాక్ట్ కావడం జరిగింది. లావణ్య కూడా తమ కమ్యూనిటీ పేరు కావచ్చు లేదా మనం ఇద్దరం మ్యారేజ్ చేసుకుందామంటూ పలుసార్లు చర్చించుకోవడం జరిగింది. అయితే ఇద్దరు చర్చించుకున్నారు. సాయిలు 2 సార్లు హైదరాబాద్ నుండి ప్రయాణమయ్యే సందర్భంలో తమ బంధువులు
డెత్ కావడంతో అక్కడి నుండి రావడానికి ఇబ్బంది జరిగింది. అయితే ఆ యొక్క పరిణామం ఏదైతే ఉందో అలాంటి ఘటననే ఇక్కడ కర్నూలు జిల్లా నుండి లావణ్య కూడా సేమ్ అలా రావడానికి సేమ్ సెట్ చేసుకున్నారు. అయితే చివరి సారిగా ఏదైతే ఎండింగ్ టైం ఉంటుందో ఆ టైంలో మా వారికి కూడా ఇలా జరిగిందంటూ కూడా అలాంటి మాయమాటలు చెప్పి ఇదంతా ఒక క్రైమ్ సంబంధించినటువంటి సినిమాను తలపించే విధంగా కూడా చేసినటువంటి ఘటన. ఇదంతా కూడా సాయిలు ఎక్కడ కూడా డౌట్ రాకుండా తమ చెల్లి ఫోటో ఏదైతే డీపీ ఉందో ఆ డీపీ ద్వారానే ఇదంతా వ్యవహారం నడిపింది. ఈ వ్యవహారానికి సంబంధించి సాయిలు కూడా రీసెంట్గా గత 2-3 సంవత్సరాల క్రితమే మ్యారేజ్ కూడా చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సాయిలు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ కిలాడి లేడీకి గతంలో ఇచ్చినటువంటి 1,20,00,000 అమౌంట్ ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్ను గట్టిగా అడగడం జరిగింది. అడిగినటువంటి సాయిలు లావణ్యను గట్టిగా నిలదీశారు. ఎందుకు నన్ను ఇద్దరం ఒకే కమ్యూనిటీని అనుకున్నాం, మ్యారేజ్ చేసుకుంటామని కూడా చెప్పుకున్నాము, ఎందుకు నన్ను ఈ విధంగా మోసం చేశావంటూ నిలదీశాడు. నిలదీయడంతో గత నెల క్రితమే పెద్దల సమక్షంలోనే హైదరాబాద్లో యొక్క లావణ్య 10 లక్షల అమౌంట్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే మిగతా అమౌంట్ ఇవ్వాలని సూచించడంతో నేను ఇవ్వలేమని, నాకు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కూడా బెదిరించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఇదంతా ఈ వ్యవహారం ఏదైతే ఉందో కర్నూలు నుండి హైదరాబాద్గా మారింది. పెద్దల సమక్షంలోనే హైదరాబాద్లో ఒక పంచాయతీ నిర్వహించుకున్నారు. అక్కడే లావణ్య గతంలో సాయిల్ దగ్గర తీసుకున్నటువంటి 1,20,00,000 అమౌంట్ని ఏం చేశారు అంటే, స్థానికంగా ఉండే పత్తికొండ సమీపంలో చక్రాల గ్రామం ఉంటుంది. ఆ గ్రామ సమీపంలో ఏదన్నా ల్యాండ్ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసిందా, లేదా లావణ్య తమ చెల్లెలు ఎవరైతే ఉన్నారో పక్కనే ఉండే ఎమిగనూరులో తమ చెల్లి అక్కడ మ్యారేజ్ చేసుకొని అక్కడ ఉంటారు. అయితే తమ చెల్లికి ఏదన్నా అమౌంట్ ఇచ్చిందా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఇదంతా సాయిలు గతంలో నుండి ఈ యొక్క మ్యాటర్ని అంతా కూడా చూస్తూ ఉన్నారు. అయితే ఎక్కడ కూడా లావణ్య అమౌంట్ను ఎక్కడ ఏం చేసి చెప్పండి ఒక విషయం. ఇప్పుడు మీరు అంటున్నారు కదా 7 నుంచి 8 సంవత్సరాల వరకు వీళ్ళిద్దరు కూడా రిలేషన్ మెయింటైన్ చేశారు. అయితే ఈ 7 నుంచి 8 ఏళ్లలో కూడా ఏ రోజు కూడా సాయిల్ కానీ లావణ్య కానీ వీడియో కాల్స్ రూపంగా కానీ బయట కలవడం కానీ ఎప్పుడు కూడా చేయలేదా? ఖచ్చితంగా అంటే బయట కలవాలనే సందర్భం ఏదైతే ఉంటుందో ఆ టైంలో మాత్రం లావణ్య చాలా ఈజీగా ఎస్కేప్ అయ్యేది. అయితే తమ ఇంట్లో ఏదో ఒకటి జరిగింది, తమ పెద్దలు చనిపోయారంటూ లేదా ఏదో అనారోగ్య పరిస్థితి రీత్యా ఉన్నారంటూ కూడా లావణ్య చెప్పేది. అయితే మొదటిసారిగా సాయిలు ఇక్కడ కర్నూలు జిల్లా చక్రాలకి ఎంగేజ్మెంట్ అంటే చూడ్డానికి, పెళ్లి చూపులకు చూడ్డానికి వచ్చే క్రమంలో మొదటిగా సాయిలు నిరాకరించారు. అంటే అక్కడ జరిగినటువంటి వారి యొక్క ఘటన ఏదైతే ఉందో అక్కడ కొంత వారి బంధువులు ఎవరో చనిపోయారంటూ కూడా మొదటగా సాయిలు నిరాకరించినట్టుగా తెలుస్తుంది. సాయిలు ఏ విధంగా నిరాకరించారో అలాంటి ఘటనే ఇక్కడ ఉండే లావణ్య కూడా ప్రతిసారి గేమ్ ప్లే చేసేది. అంటే సాయిలు ఖచ్చితంగా నిన్ను చూడాలంటే కూడా డీపీల ద్వారా చూస్తూ ఉన్నాం కదా, ఖచ్చితంగా నీకు ఒక సర్ప్రైజ్ని ఇవ్వాలనుకుంటున్నా అనే రూపంలో ప్రతిసారి చాటింగ్ చేసుకునేవారు. ఆ డీపీ ఏదైతే ఉందో ఆ యొక్క అందమైనటువంటి ఆ డీపీలను చూస్తూ ఆ యొక్క సాయిలు చాలా అంటే మ్యారేజ్ చేసుకునేటటువంటి ఆ లావణ్య చాలా అందంగా ఉందంటూ ఆ యొక్క బురిడి కొట్టించిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 9 ఇయర్స్గా సాగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో చివరిగా మ్యారేజ్ చేసుకున్న తర్వాత విసిగినటువంటి అంటే ఆ అమ్మాయితో లావణ్యతో విసిగిపోయినటువంటి సాయిలు ఒక్కసారిగా ఆ కిలాడి లేడీ చేసినటువంటి ఆ ఘటన వాటన్నింటికి కూడా కొద్దిగా నెమరేసుకున్నారు. అంటే గతంలో ఏం మాట్లాడారు, ఎలా జరిగింది అనే కోణంలో తర్వాత నిజంగా ఫ్రాడ్ చేసిందని ఊహించుకున్నారు. సాయిలకు మ్యారేజ్ అయిన తర్వాత నుండి కూడా పూర్తిగా అమౌంట్ను రికవరీ చేయడం కోసం పోలీసులను కూడా అంటే ఈ మధ్య కాలంలో కొంత హైదరాబాద్లో పంచాయతీ చేసి కొంత 10 లక్షల అమౌంట్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే ఇదంతా కూడా అమౌంట్ సంబంధించినటువంటి ఇష్యూ. అయితే ఇరు పక్షాల్లో ఉన్నటువంటి పెద్దల సమక్షంలోనే ఇదంతా పంచాయతీ చేసి కొంత సెట్ చేసుకునే విధంగా కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క అమౌంట్ను రిటర్న్ ఇవ్వడానికి లావణ్య నిరాకరించడంతో ఇదంతా జరిగింది. అయితే లావణ్య నిన్న జరిగినటువంటి తమ ఇంట్లోనే స్లీపింగ్ సంబంధించినటువంటి పిల్స్ వేసుకొని ఆ యొక్క పత్తికొండ సంబంధించినటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. అయితే అక్కడ కొంత పరిస్థితి కొంత ఇబ్బందిగా కలగడంతో అక్కడ ఉండే సౌకర్యాలు లేక ప్రభుత్వ సంబంధించినటువంటి కర్నూలు జీజీహెచ్కి కూడా తరలించారు. అయితే ఇలాంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అయితే నాట్ ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో ప్రతిసారి జరుగుతూనే ఉన్నాయి. అంటే సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. ఈ సోషల్ మీడియా ద్వారా మంచి ఎంతైతే ఉంటుందో చెడు కూడా
అంతే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం ఒక లేడీ సంబంధించినటువంటి ప్రొఫైల్ ఫోటో చూసి సాయిలు బ్లైండ్‌గా అయితే దాదాపుగా 9 ఇంకొకటి చెప్పండి. ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది కదా! ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంది? స్పృహలోకి వచ్చిందా? అసలు అమౌంట్ తనకి ఏ విధంగా ట్రాన్స్‌ఫర్ చేశారు? ఇంత మొత్తంలోనే అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసినప్పటికీ ఎక్కడా కూడా సాయిల్‌కి కొంచెం కూడా అనుమానం రాలేదా? మనిషిని ఇన్ని ఇయర్స్‌లోని ఒక్కసారి కూడా బయట చూడలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం స్కామ్‌లు ఎన్ని జరుగుతూ ఉన్నాయో. మరి ఇంత అమౌంట్ ఇచ్చినప్పుడు కూడా ఆయనకి ఏ మాత్రం కూడా అనుమానం రాలేదా? ఈ అమౌంట్ అంతా కూడా ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు? క్యాష్ రూపంగా ఇచ్చారా? లేకపోతే ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా చేశారా? అన్న విషయాలు ఏమైనా తను బయట చెప్పిందా? సాయిలు చేసినటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఈ ట్రాన్సాక్షన్‌లో బ్యాంక్ సంబంధించినటువంటి ప్రూఫ్స్తోనే పోలీసులను ఆశ్రయించినట్లుగా తెలుస్తూ ఉంది. 1,20,00,000 వాటికి సంబంధించినటువంటి బ్యాంకు స్టేట్మెంట్‌ను కూడా పోలీసులకు ఆ యొక్క స్టేట్మెంట్ సంబంధించినటువంటి వాటిని చూపించినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే సాయిలు ఎక్కడ కూడా ఎలాంటి ఆహ్, ఆహ్, వాటికి సంబంధించి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ప్రతిసారి ఇచ్చినటువంటి అమౌంట్ సంబంధించి బ్యాంకులో స్టేట్మెంటు ఆ యొక్క అకౌంట్‌కి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఆ డీటెయిల్స్‌ను తీసుకొని పోలీసులను కూడా ఆశ్రయించినట్లుగా తెలుస్తూ ఉంది. ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ యొక్క లావణ్య ఎవరైతే ఉన్నారో ఆమె అంత అంటే ఆ యొక్క డీపీలో ఉన్నటువంటి ఫోటో లాగా అంత అందంగా ఉండదు. తమ చెల్లి అందంగా ఉంటుంది. తమ చెల్లి ఈ యొక్క డీపీని పెట్టుకొని అలా వాడుకోవడం పట్ల తమ చెల్లికి కూడా అందులో ఏమన్నా వాటా ఇచ్చిందా అనేటటువంటి కోణంలో కూడా ఈ యొక్క సాయిలు ఎవరైతే ఉన్నారో సాయిల్ సంబంధించినటువంటి పెద్దలు కూడా అక్కడికి వెళ్ళి సంప్రదించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి నిన్న జరిగినటువంటి లావణ్య ఏదైతే ఈ స్లీపింగ్ పిల్స్ వేసుకున్నారో ఆ వేసుకున్న తర్వాత హుటాహుటిన అక్కడ ఉండే తమ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు గుర్తించి అక్కడ పత్తికొండ హాస్పిటల్కి తీసుకెళ్లారో అక్కడ నుండి అక్కడ కొంత ఫెసిలిటీస్ లేక కర్నూలు సంబంధించినటువంటి జీజీహెచ్కి రెఫర్ చేశారు. ఆమెకి ఎలాంటి ప్రాబ్లం లేదంటూ కూడా డాక్టర్లు చెప్పినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి సాయిలు సంబంధించినటువంటి సాయిలతో పాటు తమ బంధువులు కూడా ఇదే పత్తికొండ సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేయడంతో పాటు దీనికి సంబంధించి ఇరు పక్షాల పెద్దలు వచ్చి ఖచ్చితంగా సెటిల్మెంట్ చేసుకునే విధంగా మాట్లాడుకోవాలంటూ కూడా పోలీసులు వారికి సూచించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే గతంలో 1,20,00,000 తీసుకున్నటువంటి లావణ్య అంటే వేటి మీద ఇన్వెస్ట్ చేసింది అనే కోణంలో కూడా పోలీసులు ఇదంతా కూడా సీక్రెట్గా దాదాపుగా ఒక 2 మంత్స్ నుండి నడుస్తూ ఉంది అని కూడా తెలుస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి ఎక్కడ కూడా పోలీసులు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అయితే చూడాలి సాయిలు దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్తారు. అంటే గతంలో ఇచ్చినటువంటి అమౌంట్ సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి వాటికి సంబంధించి ఎక్కడ కూడా మిస్టేక్స్ లేకుండా ఇచ్చినటువంటి అమౌంట్ సంబంధించి బ్యాంక్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ పోలీసులకు కూడా చూపించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే సాయిలుకి ఖచ్చితంగా న్యాయం చేయాలని ఎవరైతే ఇలాంటి కిలాడి లేడీలు ఉంటారో ఆ యొక్క కిలాడి లేడీలకు సంబంధించి ఆ యొక్క కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇటు బంధువులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియా వేదికగా ఇటు ఫేస్బుక్ కావచ్చు లేదా వివిధ రకాలైనటువంటి ఎక్స్ ఇంకా రకరకాలైనటువంటి మాధ్యమాల ద్వారా ఇలా పరిచయాలు అవుతూ ఉన్నారు. అయితే ఇటీవల చూస్తూ ఉన్నాం ఇన్స్టాలో కూడా అనేక రకాలుగా పరిచయాలు అవుతారు. ఈ యొక్క అందమైన డీపీలు కనిపిస్తే చాలు ఆ యొక్క ఫేస్ కనిపించకున్నా ఆ యొక్క డీపీలను చూసి అట్రాక్ట్ అవుతున్నారు. ఆ డీపీలను చూసి అట్రాక్ట్ అయిన తర్వాత కొంత మాట గలుస్తూ ఉంటుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. ప్రేమగా మారిన తర్వాత కొంత మ్యారేజ్ చేసుకుంటానంటూ రకరకాలుగా ఇలాంటి వాటిని చెప్పడంతో ఇద్దరు కలవడం కావచ్చు లేదా ఒకవేళ ఇద్దరు మన యొక్క డీపీ చూసిన తర్వాత నిన్ను కలవాలి అంటే కొంత నిరాకరించడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే నేను బయటికి రాలేకపోవచ్చు లేదా అని వివిధ రకాలుగా నిరాకరిస్తారు. తర్వాత అమౌంట్ ఏదైతే పే చేస్తారో అమౌంట్ పే చేసిన తర్వాత వివిధ రకాలైనటువంటి వాటికి సంబంధించి అంటే అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. అనేక రకాల కారణాలు చెప్పడంతో పాటు వెళ్ళడానికి నిరాకరిస్తుంటారు. అయితే ఇప్పటికైనా ఖచ్చితంగా అంటే ఇటు ఎక్స్ కావచ్చు లేదా ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టా సంబంధించిన వివిధ రకాల సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉండే ఆ యొక్క ఫేక్ ఐడీలు ఏవైతే ఆ ఐడీలకు సంబంధించినటువంటి ప్రొఫైల్ ఫోటో ఉంటుందో వాటిని చూసి నమ్మకండి. ఇప్పటికైనా కొంత మేల్కోవాలని చెప్పి కూడా సాయిలు సూచించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే చూడాలి దీనికి సంబంధించి ఇంకా ఎలా ముందుకెళ్తారని. గతంలో జరిగినటువంటి సాయిలు దాదాపుగా 9 సంవత్సరాల ఏదైతే ఈ ఫేస్బుక్లో చాటింగ్ చేసుకున్నారో చాటింగ్తో పాటు బ్యాంక్ సంబంధించినటువంటి స్టేట్మెంట్తో కూడా పోలీసులను ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. సాయిలుది ఎక్కడ కూడా సాయిల్ సంబంధించినటువంటి ఇష్యూలో సాయిల్ది ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. కేవలం కంప్లీట్గా లావణ్యనే ఇదంతా
ఇలా ఫ్రాడ్కు పాల్పడింది అంటూ కూడా ఆ కోణంలో చూస్తూ ఉన్నాం. రైట్. చూస్తున్నాం కదా! అయితే ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాము. అబ్బాయిలు ఏ విధంగా ఉంటారు, మనం సోషల్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, ప్రతి చోట అందమైన అమ్మాయి డీపీలు చూడగానే అబ్బాయిలందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నారు. వెంటనే వాళ్ళకి మెసేజ్ చేయడం కావచ్చు, లేకపోతే కాల్స్ చేయడం కావచ్చు, మీరు అందంగా ఉన్నారు అని చెప్పడం కావచ్చు, ఇట్లా మెసేజెస్ కూడా పెడుతున్న సిచ్యువేషన్స్ మనం చూసాము. అయితే అబ్బాయిలు ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ అబ్బాయిలనే కాదు, అమ్మాయిలైనా సరే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే డీపీ పెట్టిన తర్వాత అవతల ఉన్నది అమ్మాయా, అబ్బాయా, అసలు ఆ డీపీలో ఉన్న వ్యక్తులు వాళ్ళా కాదా అన్న విషయాలు కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే వాళ్ళతో ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా అయినా ఆ తెలియని వ్యక్తులతోని ఎలా ఫ్రెండ్షిప్ చేస్తారు, డీపీ చూసి ఎలా మోసపోతారు. ఒకవేళ ఇన్ ఇయర్స్ రిలేషన్ ఉన్నా సరే మనం ఎలాగా అసలు మనీ అనేది ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తారు ఒక్కసారిగా ఆలోచించే ప్రయత్నం కూడా చేయట్లేదు. చదువుకున్న వాళ్ళు అలాగే ఉన్నారు, చదువు లేని వాళ్ళు కూడా ఇదే విధంగా ప్రవర్తించే తీరు అన్నది ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నామన్నమాట. ఇప్పుడు ఈ లావణ్య సాయిల్ విషయంలో కూడా ఇదే జరిగింది. లావణ్య వాళ్ళ సిస్టర్ యొక్క డీపీని పెట్టుకొని, అంటే వాళ్ళ సిస్టర్ యొక్క పిక్ని పెట్టుకొని అవతల సాయిల్ని ఏ విధంగా మోసం చేసింది, 8 ఏళ్ళు అలాగే 9 ఏళ్ల వరకు ఎంత నమ్మించింది అన్న విషయం కూడా ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. అయితే ఎంత నమ్మించకపోతే, ఎంత ప్రేమిస్తున్నాను అని చెప్పి నమ్మించకపోతే ఆ అబ్బాయి 1,20,00,000 వరకు ఆమెకి ట్రాన్స్ఫర్ చేస్తారు అన్న విషయాలు కూడా ఇక్కడ మనం ఒక్కసారిగా గమనించుకోవాలన్నమాట. అయితే నిజంగా ఇన్ని ఇయర్స్లోని ఏ రోజు కూడా సాయిల్కి అనుమానం రాకుండా తనని చాలా గాఢంగా ప్రేమించాడు, అలాగే తనని నమ్మాడు అన్న విషయం కూడా ఇక్కడ మనం ఒక్కసారి గుర్తుంచుకోవాలన్నమాట. సాయిల్ ఎంతగా ఆమె నమ్మకపోతే, అంటే ఇన్ని ఇయర్స్లోని ఏ రోజు ఆమె కనిపించకపోయినా, బయట కలవకపోయినా సరే ఆమెను ఎంత విధంగా తనని నమ్మాడు, అలాగే ఇంత మొత్తంలోని అమౌంట్ వేయడం వెనక కూడా మనం చూస్తూ ఉన్నాం కదా తను ఎంతలాగా నమ్మాడు అని చెప్పి. అయితే లావణ్య లాంటి వాళ్ళు చాలామంది ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి సోషల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, అటు ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ట్విట్టర్స్ అని చెప్పి ఇలాంటి మాధ్యమాల్లో ఏవైతే ఉన్నాయో అసలు అవతల వాళ్ళు ఎవరు, ఎందుకు మనకి మెసేజ్ చేస్తున్నారు, మనీ ఎందుకు అడుగుతున్నారు అన్న విషయాలు ఒక్కసారిగా ఆలోచించుకోవాలి. అసలు ఇంత అమౌంట్ అన్నది ట్రాన్స్ఫర్ చేసేటప్పుడైనా కొంచెమైనా ఆలోచించాలి. అసలు మనిషి మనకి ఎందుకు ఇప్పటి వరకు కనిపించలేదు, ఎందుకని అమౌంట్ అడుగుతూ ఉన్నారని చెప్పి ఒక్క క్షణం కూడా ఆలోచించే ప్రయత్నం కూడా చేయట్లేదు. అండ్ ప్రజెంట్ సాయిల్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇవాళ తనకి అన్యాయం జరిగింది, ఎలా అయినా సరే అమౌంట్ మొత్తం కూడా తిరిగి వేయాలి అని చెప్పి కూడా ఇవాళ పోలీసుల్ని ఆశ్రయించారు. అండ్ మొత్తం కూడా పంచాయతీ పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ప్రజెంట్ లావణ్య 10 lakhs వరకు ఇచ్చింది, మిగిలిన అమౌంట్ అంతా కూడా తాను ఇవ్వలేను, తనకి ఒత్తిడి చేయొద్దు అని చెప్పి వెంటనే తను ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. స్లీపింగ్ పిల్స్ ఆమె వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అండ్ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి ఆమెను తరలించారు. అండ్ సౌకర్యాలు లేక వేరే హాస్పిటల్కి కూడా ఆమెను రికమెండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది అనమాట. అండ్ ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత అసలు తీసుకున్న రిమైనింగ్ అమౌంట్, అంటే మొత్తం కూడా 1,20,00,000 ఏవైతే ఉన్నాయో ఆమె ఎవరికైనా ఇచ్చిందా, లేకపోతే దేని మీద ఆమె ఇన్వెస్ట్ చేసిందా, ఏమైనా భూములు కానీ, అపార్ట్మెంట్లు కానీ, లేకపోతే బంగారం కానీ ఇట్లాంటి నగదు రూపంలో ఏమైనా కొనిందా అన్న విషయాలు కూడా ఇంకా క్లియర్గా తెలియాల్సి ఉంది. లేకపోతే ఈ విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా తెలుసా లేదా, అండ్ పోలీసులు దీని వెనక అసలు ఎటువంటి చూస్తున్నారు, సాయిల్ అసలు ఎటువంటి డేటాని ఆమెకి ఇచ్చారు, అండ్ ఇన్ని ఇయర్స్ నుంచి 1,20,00,000 తను బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని కూడా తీసుకువెళ్ళి చూపించినట్టు కూడా తెలుస్తోంది కదా. అండ్ లావణ్య స్పృహలోకి వచ్చిన తర్వాత చెప్పాలి అసలు ఏం జరిగింది, ఏంటి, ఎందుకు తనని మోసం చేయాల్సి వచ్చింది. సేమ్ కమ్యూనిటీ అయినంత మాత్రాన తను అంత డబ్బు తన దగ్గర ఉంటుంది అని చెప్పి లావణ్య తనని ట్రాప్ చేసిందా అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజెంట్ ఆమె కండిషన్ ఏంటంటే కొంచెం సీరియస్గా ఉందని అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ మోతాదులోని తన స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం వల్ల కొంచెం ఇంకా స్ప్రోలోకి రాలేదు అని అయితే చెప్తూ ఉన్నారు. మరి చూడాలి ఆమె స్ప్రోలోకి వచ్చిన తర్వాత ఈ అమౌంట్ అంతా ఏం చేసింది, సాయిల్ని ఎందుకు ఈ విధంగా ట్రాప్ చేయాల్సి వచ్చింది, నిజంగానే కావాలనే సాయిల్ని ట్రాప్ చేయడానికి ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసిందా, కేవలం మనీ కోసమే ఇదంతా చేసిందా, తర్వాత వదిలించుకోవడానికి ఈ విధంగా చేసింది అన్న విషయాలు కూడా ఇంకా తను క్లియర్గా తెలియాల్సి ఉంది. అండ్ ఇన్ని ఇయర్స్ నుంచి తన ఫేస్బుక్ వాడుతుంటే తన చెల్లికి ఏమాత్రం కూడా తెలియకుండా ఉన్నదా, తన డీపీ వాడుకొని తన అకౌంట్ నుంచి ఈ మెసేజెస్ కానీ లేకపోతే కాల్స్ కానీ చేస్తున్నప్పుడు ఇంట్లో ఏమాత్రం కూడా అనుమానం రాలేదు. ఆయన తన బ్యాంక్ స్టేట్మెంట్కి ఇంత అమౌంట్ పడుతున్నప్పుడు ఎవరికి కూడా ఇంట్లో ఉన్న పేరెంట్స్కి కానీ ఎవరికి కూడా అనుమానం రాలేదా అన్న విషయాలు కూడా క్లియర్గా తెలియాల్సి ఉంది. లావణ్యతో పాటు ఇంకెవరైనా ఉన్నారా ఇందులోనే అన్న విషయాలు కూడా ఇంకా క్లియర్గా తెలియాలి.